వెల్కమ్ టు జస్ట్ ఆస్కింగ్. ఈరోజు మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు. అసలు తెలంగాణలో పోటీ చేయొద్దన్న నిర్ణయం సగటు తెలంగాణ తెలుగుదేశం కార్యకర్త ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే ఇక్కడ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్కి ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారు, అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నాడు జగన్మోహన్. ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతావు? మెడలో నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. ఎవరి మెడలో ఉంచాడో ఎక్కడ ఉంచాడు? నవరత్నాలు అమలు చేస్తున్నాడు. నవరత్నాల అవి శటగోపాల అనేటువంటి తెలియదు. ఆడబిడ్డలు కారణంగా అన్యాయంగా చిదిమేస్తుంటే చంపేస్తుంది. ఎవరు మెదుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? సాక్షాత్తు ఆయన పార్టీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని అకారణంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులు. నిన్న చంద్రబాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్తో ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కూర్చొని రాజకీయాల్లో నీకు ఇన్ని సీట్లు నాకు అన్ని సీట్లు ఇది కాదు. మరి క్యాడర్లో ఎలాంటి సర్దుబాటు చేస్తారు? కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. బీజేపీ మీతో కలిసి వస్తుంది. బీజేపీ తోటి మేము పొత్తులో లేం కదమ్మా. కేంద్ర మంత్రి అమిత్ షా పురంధేశ్వరికి ఏవో సీక్రెట్ మెసేజెస్ పంపించారు. జనసేన బీజేపీతో కలిసి ఉంది కదా, లోకేష్ గారు విమర్శలు చేశారు. మరి ఇప్పుడు లోకేష్ చేస్తున్నది కూడా అదే పని కదా. నీ తండ్రిని అకారణంగా ఒక కేసులో ఇరికించి ఆయన మీద లేనిపోయిన బండాలేసి లోకేష్ పాదయాత్ర హిట్ అయిందంటారా? బాబు గారి కొడుకు వచ్చాడు అనేటువంటి ఈ ఒక ఆస్పెక్ట్ అయితే లోకేష్ బాబు వచ్చాడు మా బాధలు వింటాడు. కొంతమంది సిట్టింగ్ని పక్కన పెడుతున్నాడు కదా జగన్. మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సాక్షాత్తు పులివెందల్లోనే 3000 మెజార్టీ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మారుస్తున్నారా? చంద్రబాబు ఎందుకు సీఎం గా రావాలి? అప్పుడే పుట్టినటువంటి ఒక బిడ్డగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఏ రకంగా 5 సంవత్సరాల్లో ఒక స్థాయికి తీసుకొచ్చారని నేను చూశాను. ఆయన చేతికి తప్పించి రేపు పొద్దున ఇంకెవరి చేతికి రాష్ట్రం వెళ్ళినా సరే రాష్ట్రం అసలు ఇంకా నామో నిషాన్ లేకుండా ఇదైపోతుందేమో అనేటువంటి భయం ప్రజల్లోకి వచ్చేసింది.